ఈ మధ్య నా ఫ్రెండ్ మాటల మధ్యలో నా జీవితంలో ఏదీ లేదు, నేను నథింగ్ అన్నాడు. తను ఒక గోల్ పెట్టుకున్నాడు. ఆ గోల్ చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ గోల్ సాధిస్తేనే నా జీవితంలో ఏదైనా ఉన్నట్టు, లేకపోతే నథింగ్ అన్నాడు. నేనన్నాను, నువ్వేం ఖాళీగా లేవుగా, ఏదో ఒక వర్క్ చేసుకుంటున్నావుగా, సంపాదిస్తున్నావుగా, ఏదో ఒక రోజు నీ గోల్ కూడా సాధిస్తావు, నీకు నీ ఫ్యామిలీ ఉందిగా అంటే నేనున్నా వాళ్ళకి భారమే అన్నాడు. ఇప్పుడు నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే, ఏదో ఒక వర్క్ చేస్తూ సంపాదిస్తున్న నీకే నథింగ్ అనిపిస్తే ఇంకా ఏ పని చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరి జీవితాలు నథింగ్తోనే మొదలవుతాయి. మనం అమ్మ కడుపు నుండి బయటికి వచ్చినప్పుడు మన జీవితం నథింగే. తర్వాత మనం చేసే పనులే మనల్ని సంథింగ్లా చేస్తాయి. మీ జీవితంలో ఏమీ లేదు, మీ జీవితం నథింగ్ అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పేది మీకోసమే. నీకు బాగా డబ్బుండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి, దర్జాగా లైఫ్ ఉంటే అయినా నీకు ఏదో లేదు అనిపిస్తే నీకంటే తక్కువ ఫెసిలిటీస్లో ఉన్న వాళ్ళని చూడు. నీ దగ్గర ఏముందో తెలుస్తుంది. ఎగ్జాంపుల్, నీకు పెద్ద ఇల్లు ఉందనుకో, చిన్న ఇల్లు ఉన్న వాళ్ళని చూడు. చిన్న ఇల్లు ఉంటే గుడిసెలో ఉండే వాళ్ళని చూడు. గుడిసెలో ఉంటే ఇల్లు లేని వాళ్ళని చూడు. అప్పుడు నీకు ఏముందో తెలుస్తుంది. ఒక కారు ఉంటే బైక్ ఉన్న వాళ్ళని, ఒక బైక్ ఉంటే ఒక సైకిల్ ఉన్నవాడిని, ఒక సైకిల్ ఉంటే రోడ్డు మీద నడిచి వెళ్లే వాళ్ళని చూడు. మంచి ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ లేని వాళ్ళని చూడు. అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న లేక అనాథల్లో బ్రతికే వాళ్ళని, వాళ్ళు పడే కష్టాలని చూడు. పెద్ద జాబ్ ఉంటే చిన్న జాబు, చిన్న జాబ్ ఉంటే కూలి పని చేసుకునే వాళ్ళని, కూలి పని చేస్తుంటే ఏ పని చేయలేని వాళ్ళని చూడు. నీకు అన్నీ బాగుంటే ఒక చెయ్యి లేదా కాలో లేని వాళ్ళని చూడు. వాళ్ళు పడే బాధలో నీ బాధ ఎంత? మనం ఎంతలో తృప్తి పడితే జీవితం అంత బాగుంటుంది. మన జీవితం నథింగ్ అనుకుంటే ఏమీ లేకుండానే పోతుంది. కానీ సంథింగ్ చేస్తేనే జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది. పుట్టినప్పుడు అందరూ నథింగే, కానీ పోయేటప్పుడు మాత్రం ఎనీథింగ్ చేసి సంథింగ్ గా మార్చుకోవాలి. ఆ సంథింగ్ అనేది మనం మంచి చేశామా చెడు చేశామా అని డిసైడ్ చేస్తుంది. మనకు మంచి పేరు వస్తుందా చెడు పేరు వస్తుందా, మన గురించి మంచిగా మాట్లాడుకుంటారా చెడుగా మాట్లాడుకుంటారా అనేది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో ఏదీ లేకుండా ఉన్నప్పుడు ఏదో ఒకలా ఉండేలా మార్చుకోవాలంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి. దాన్ని సాధించడానికి కష్టపడాలి, విజయం సాధించాలి. గోల్ అంటే కేవలం జాబో లేదా పెద్ద పొజిషన్లో లేదా వ్యాపారాలు మాత్రమే కాదు. ఒక చిన్న పిల్లాడు ఒక బొమ్మ కారు చూశాడు, అది కావాలనుకున్నాడు. ఆ కారు కోసం ఆ పిల్లాడు ఒక గోల్ పెట్టుకుంటాడు, దాన్ని ఎలాగైనా సాధిస్తాడు. అది అప్పుడు మనం కొట్లాడో ఏడ్చో గీపెట్టో సాధించుకుంటాం చిన్నప్పుడు. కానీ పెద్దయ్యాక అలా చేయలేం కదా. మనకేదైనా కావాలంటే మనమే సాధించుకోవాలి. దానికోసం మనం గోల్ పెట్టుకోవాలి. ఒక కారు కొనాలని గోల్ పెట్టుకుంటేనే నువ్వు అది కొనడానికి కావలసిన డబ్బు సంపాదించి కొనగలవు. జాబ్ కొట్టాలని గోల్ పెట్టుకుంటేనే దానికోసం నువ్వు బాగా చదివితేనే సాధించగలవు. మన దగ్గర ఏది ఉన్నా లేకున్నా ఒక గోల్ పెట్టుకుంటే దానికోసం కష్టపడితే అన్నీ వస్తాయి. నథింగ్ అనుకున్న జీవితం ఎనీథింగ్ చేస్తేనే సంథింగ్ అవుతుంది. సంథింగ్ కి వారధిగా గోల్, దానికోసం మనం పడే కష్టం ఉంటుంది. మన క్యారెక్టర్ కి మన జీవితంలో గోల్ కి కూడా చాలా సంబంధం ఉంటుంది. మన క్యారెక్టర్ మంచిదైతేనే మనం మంచి గోల్ పెట్టుకుని సాధిస్తాం. మన క్యారెక్టర్ బ్యాడ్ అయితే మనం సాధించిన గోల్లో కూడా అవినీతే ఉంటుంది. లంచాలు తీసుకుంటారు, చెడ్డ పనులు చేసే వాళ్ళకి సహకరిస్తారు. అలాగే క్యారెక్టర్ బ్యాడ్గా ఉంటే వాడు మంచి లక్ష్యం అయితే పెట్టుకోడు. మర్డర్ చేయడం, రౌడీయిజం చేయడం, జనాల్ని హింసించడం, చెడు పనులు చేయడం చేస్తుంటాడు. అందుకే మన లక్ష్యం కూడా మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. మన జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అది సాధించినా సాధించకపోయినా క్యారెక్టర్ అలాగే ఉంటుంది. మన ప్రయత్నం చేస్తూ పోవాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవాలి అనుకోవడం మన క్యారెక్టర్. ఏది ఉన్నా లేకున్నా సంతోషంగా ఉండడం మన క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది గోల్ అనేది దాదాపుగా ఒక్కటే. నువ్వు ఎదగాలి అంటే నీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి ఒక లక్ష్యం పెట్టుకో. నీ జీవితంలో నథింగ్ ఏమీ లేదు అనుకుంటే నీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి నీ దగ్గర ఏముందో చూసుకో. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని సాధించాలని పట్టుదల ఉండాలి. మన క్యారెక్టరే మన జీవితంలో నథింగ్ని తీసేసి సంథింగ్ అయ్యేలా చేస్తుంది. మనం ఎంచుకున్న లక్ష్యమే మనల్ని నథింగ్ నుంచి సంథింగ్ గా మారుస్తుంది. గోల్ అనేది ఏజ్కి సంబంధించింది కాదు. చిన్న పిల్లాడైనా ఒక లక్ష్యాన్ని సాధించవచ్చు, వృద్ధులైనా ఒక లక్ష్యాన్ని సాధించవచ్చు, మధ్య వయస్కులైనా లక్ష్యాన్ని సాధించవచ్చు. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళే గోల్స్ రీచ్ చేయాలని ఏం లేదు. గోల్కి ఏజ్తో సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు సాధించలేని గోల్స్ కొందరు వాళ్ళ వృద్ధాప్యంలో కూడా సాధిస్తారు. మొత్తానికైతే గోల్ అనేది పెట్టుకోవడం అనేది ముఖ్యం, దాన్ని సాధించడం ముఖ్యం, పట్టుదలగా దానికోసం ప్రయత్నం చేయడం ముఖ్యం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన క్యారెక్టర్ మంచిదైతే మనకంటూ ఒక గోల్ ఉంటే, నువ్వు నీ జీవితంలో ఏమీ లేదు నథింగ్ అనుకున్న దాన్ని ఏదైనా సాధించాలని కష్టపడాలని నువ్వు ఎనీథింగ్ చేస్తే నీ జీవితం సంథింగ్ లా మారిపోతుంది. జీవితం సాఫీగా సాగుతుంది. నీ జీవితంలో సంతోషం ఉంటుంది.
ఇక నీ జీవితం ఎలా ఉండాలో నథింగా సంథింగా నువ్వే డిసైడ్ చేసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరే ముందుగా చూడవచ్చు.